సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఫ్రాడియంటల్ యాక్టివిటీస్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి బొగ్గుగని వద్ద సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడాలని సేవ్ సింగరేణి అంటూ కూడా నినాదాలు చేశారు. బొగ్గుగనుల అక్రమ టెండర్లపై కొనసాగుతున్న ఆందోళనకు సంబంధించి రామగుండం వకీల్పల్లి మైన్ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కేటాయింపు టెండర్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు లక్షల కోట్ల కుంభకోణాలపైన కూడా వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 9 డివిజన్లలో కూడా అన్ని డివిజన్లలో కూడా బొగ్గు గనులపైన అయితే ఆ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు అలాగే టీబీఎస్ సంబంధించిన నాయకులు అధ్యక్షులు ఫిట్ సెక్రటరీ ఫిట్ కమిటీలు సెంట్రల్ కమిటీ సభ్యులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం రామగుండం RG2 రీజియన్ పరిధిలోని వకీల్పల్లి మైన్ వద్ద ఉన్న ఇక్కడ సింగరేణి కార్మికులంతా కూడా సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరికి సింగరేణిలో జరిగినటువంటి కుంభకోణాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకలు గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పటి నుండి జరిగినటువంటి అన్ని టెండర్ల పైన కూడా పూర్తిగా కూడా మళ్ళీ ఆ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, జరిగినటువంటి అక్రమాలను అడ్డుకోవాలి, సేవ్ సింగరేణి బచాయించాలి, కాంగ్రెస్ పార్టీ కబంధ అస్సాలలో ఉన్నటువంటి సింగరేణిని కాపాడాలి, సింగరేణి సంఘ బాధ్యత ప్రతి ఒక్క కార్మికుల పైన ఉందంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రారెడ్డి ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు టెండర్లో సాక్షాత్తు సీఎం బంధువులకు దక్కాలంటూ అలాగే డిప్యూటీ సీఎం అనుచరులకు మరో మంత్రికి సంబంధించినటువంటి కంపెనీకి దక్కాలంటూ కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టి 1,00,000 కోట్ల కుంభకోణాన్ని తెలియపారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఏమనుకుంటున్నారు, అసలు సింగరేణి టెండర్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలేంటి? ఈరోజు కాంగ్రెస్ అంటేనే స్కాములకు స్కీములకు నిలయం అనేటువంటిది ప్రసిద్ధి చెందినటువంటిది. ఈరోజు తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణుల పైన అజమాయిషి చేస్తూ పెత్తనాన్ని చేస్తూ పిప్పి పీల్చి చేస్తూ దివాలా తీస్తూ నష్టాల్లోకి వెళ్లి కార్మికుల కనీస సౌకర్యాలు కల్పించలేకుండా టెండర్లలో ప్రతి టెండర్లలో ఓబీ టెండర్ కానీ ఎండిఓ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ప్రతి టెండర్లో కూడా రాజకీయ జోక్యం చేసుకొని వాళ్లకు నచ్చినటువంటి సంస్థలకే కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా ఒక సైట్ విజిట్ విధానం అనుకూల వ్యక్తులకు శక్తులకు సంస్థలకు కట్టబెట్టి తద్వారా కంపెనీకి ఎక్కువ కోట్ చేసి నష్టం చేకూర్చి ఆ సంస్థలు లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క సైట్ విజిట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. గతంలో ఏదైతే కేకేఓసి కానీ VKCM అయితేంది, అలాగే OC2 గోదావరి ఖని అయితేంది, ఇలాంటి మైన్లలో ఈ సైట్ విజిట్ విధానం వలన అనేక మంది వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వలన పాల్గొనకపోవడం వలన ఎక్కువ ధరకు కోట్ చేయడం వలన ఓబీ టెండర్లలో కంపెనీ నష్టపోయినట్టు కోట్ల రూపాయలు. దీనికి బదులుగా ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో మొట్టమొదటిసారిగా మైన్ డెవలపర్ అండ్ ఆపరేషన్ అనేటువంటి స్కీమ్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా ఈరోజు 9లో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులో ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి BPR కానీ BGR కానీ ఇతర సంస్థలు అన్ని కూడా విజిట్ చేసినప్పటికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేనటువంటిది. ఇందాక చెప్పినటువంటి SRPOC కానీ KKOC కానీ కొత్తగూడెంలోని VKCM కానీ గోదావరికంలోని OC2లో కానీ ఎక్కడ కూడా సైట్ చేసిన వాళ్లకు టెండర్లో పాల్గొనేటువంటి అవకాశం కలలేదు. గతంలో టెండర్కు ఒకటి టెక్నికల్ బిడ్డింగ్ అయితేంది, ఫైనాన్షియల్ బిడ్డింగ్ లో క్వాలిఫై కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి, కానీ ఈరోజు సైట్ విజిట్ లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్లకు పార్టిసిపేట్ చేసే అవకాశం లేకపోవడం వలన ఎక్కువ మంది కాంపిటీట్ చేయకపోవడం వలన ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి గ్లోబల్ టెండర్లలో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి చూస్తేనే టెండర్ వేయాలి అనేటువంటిది అయితేంది. టెండర్ వేయడానికి ఎవడు వస్తుందో తెలుసుకొని వాళ్ళను అదిరించి బెదిరించి వాళ్ళను పక్కకు పెట్టేటువంటిది అయితేంది. వాళ్ళకు అనుకూలంగా సిండికేట్ గా మారి ఆ టెండర్ దక్కించుకోవడం
కోట్లాది రూపాయలు ఈరోజు ప్రతి నెల కూడా సింగరేణి చెల్లించేటువంటి దాంట్లో స్కామ్ చేసేటువంటి విధానంగా ఈరోజు సిండికేట్ గా మారినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలి. ఈ సింగరేణి కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని పీల్చి చేస్తున్నటువంటి విధానంలో ఈరోజు సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి గత 2 ఏళ్లలో జరిగినటువంటి టెండర్లు అన్నిటిపైన సిబిఐ డిమాండ్ ఏంటి? ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ కనుక వేయకపోతే కనుక మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సింగరేణి ఏ విధంగా రక్షించుకోనున్నారు? గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి విధానాలు చూస్తా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా సింగరేణి డబ్బుల్నే ఈరోజు వృధా చేస్తుంది, దుబారా చేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సింగరేణి డబ్బుల్నే ఈరోజు వాడుకుంటున్నటువంటిది. ఇలాంటి టెండర్ల విధానంలో అయితే ప్రతి దాంట్లో కూడా విచ్చలవిడిగా అవినీతి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కొత్త విధానాన్ని, సైట్ విజిట్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మా హరీష్ రావు గారు అయితేంది, కేటీ రామారావు గారు అయితేంది చాలా స్పష్టంగా నిన్న మొన్న చెప్పినటువంటిది చూసాం. దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపించండి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐ తోటి విచారణ జరపండి. ఎందుకంటే 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది కాబట్టి, అలాగే కేంద్ర మంత్రి బొగ్గు శాఖ మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు కాబట్టి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసినట్లయితే మొత్తం ఏం జరుగుతున్నది సింగరేణిలో అనేటువంటి, ఈ సింగరేణిని రక్షించుకోవాలి అనేటువంటి తపనతో అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో సమగ్రమైనటువంటి విచారణ ఈరోజు నైనీలో కూడా సింగరేణి కార్మికులతోటే ఆ యొక్క బాయిని నడిపించేటట్టుగా దాదాపుగా 1500 నుంచి 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దాన్ని ఇలాంటి టెండర్లు ఇవ్వద్దు. ఇచ్చే టెండర్లలో కూడా ఎండిఓ కాన్సెప్ట్ ఇవ్వకుండా గతంలో ఇక్కడ తెలంగాణలో జరిపినటువంటి ఓపెన్ కాస్ట్ విధానం, ఓబీ విధానంతో అక్కడ కూడా జరిపించాలి. దాని ద్వారా సింగరేణికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈరోజు మెడికల్ బోర్డులు నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి సింగరేణి కార్మికుల బిడ్డలకు వెంటనే ఉద్యోగాలు రావాలి అంటే ఈ యొక్క విధానాన్ని కార్మికులతోటే ఆ యొక్క నైని యొక్క బ్లాక్ ను కూడా నడిపించాలనేది తెలంగాణ బొగ్గని కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తాం. ఇది మిర్యాల రాజరెడ్డి చెప్తున్నటువంటిది. ఏదైతే కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సింగరేణి కార్మికుని పైన ఉందంటూ కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా వెంటనే జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 2 ఏళ్లలో జరిగినటువంటి ప్రతి ఒక్క టెండర్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో కూడా ఎంక్వైరీ చేయాలి. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్, రమేష్, టీ న్యూస్, వకీల్పల్లి, బొగ్గుగని నుండి.